నమస్తే అండి. ఈరోజు మా ఇంటి దగ్గర కొలువైన చిత్తారమ్మ గుడిలోని నాగదేవత గురించి నేను మీకు చెప్తున్నానండి. ఇది వచ్చేసి గాజుల రామారం, ఉషాముళ్ళపూడి కార్డియాక్ సెంటర్ తెలియని వాళ్ళు ఉండరండి. దానికి కొంచెం ముందుకు వచ్చేస్తే చాలా పెద్ద ప్రాంగణం ఈ గుడి. ముందు చిత్తారమ్మ టెంపుల్ ఉంటుంది, కరెక్ట్గా గుడి వెనకాల ఈ నాగదేవత టెంపుల్ ఉంటుందండి. ప్రతి చోట పుట్టు ఉంటుంది, పాలు పోస్తారు, నాగుల చవితికి అలా ఉంటుంది కదా. ఇక్కడ అలా కాకుండా పెద్ద గుడి, చక్కగా లోపల నాగదేవత అమ్మవారు పుట్ట, ఆ తర్వాత పక్కనే నాగదేవత విగ్రహాలు అవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ నాగుపాము కూడా సంచరిస్తూ ఉంటుందని చెప్తారు. ఇంకా నాగుల చవితి వచ్చిందంటే మొత్తము గుడి కూడా దాటి రోడ్ల మీద అన్నిటికీ లైన్ వెళ్ళిపోతుంది అనమాట. చాలా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ చెవులు కుట్టించుకోవాలనుకున్న లేదా సంతానం కావాలనుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు ఈ గుడికి వచ్చి అభిషేకం అది పూజ అన్నీ చేయించుకుని చక్కగా స్వామివారికి దండం పెట్టుకొని ఎదురుగుండా ఒక పెద్ద చెట్టు ఉంటుందండి. ఆ చెట్టుకు వచ్చేసి ముడుపులు కడతారన్నమాట. ఎర్ర గుడ్డలతోటి అలా వాళ్ళ కామితం అంతా రాసుకొని చక్కగా అక్కడ ముడుపులు కడితే సంతానం లేని వాళ్ళకి తప్పక సంతానం కలుగుతుందని నమ్మకం అన్నమాట. సో ఇదంతా ఇలా ఉంటుందన్నమాట. చక్క ముడుపులు కడితే జరుగుతుందని ఎప్పటి నుంచో కొన్ని ఏళ్ల దుర్భిక్షమైన ఈ ప్రాంతాన్నంతా సుభిక్షం చేసి చిత్తారమ్మవారు బ్రహ్మాండంగా చేసిన అమ్మవారి దయకి నిదర్శనం అనమాట ఈ స్థలం అంతా కూడాను. సో ఇలా చాలా బాగుంటుంది టెంపుల్. మీరు ఒకవేళ హైదరాబాద్లో కనుక ఉన్నట్టయితే తప్పకుండా ఇది దర్శించవచ్చు. నాగదోషాలున్న అమ్మవారికి ఇక్కడ అభిషేకాలు అవి చేయించుకున్నా కూడా ఆ దోషాలన్నీ తొలగిపోతాయి. ఆ తర్వాత అమ్మవారికి ఇవన్నీ సాలగ్రామాలండి, సాలగ్రామాలు కూడా ఉన్నాయి దీంట్లో. మీకు తోచినప్పుడు చవితి రోజు అలా వెళ్తే కనుక చక్క అభిషేకం అది చేయించుకుంటే కూడా బాగుంటుంది. దోషాలన్నీ తొలగిపోయి మన హ్యాపీగా మన కష్టాలన్నీ తొలగిపోతాయి అనమాట. ఈ గుడి ఒకసారి చూస్తేనే మనం హ్యాపీ అయిపోతాం అనమాట. జనరల్గా నాగదేవత గుళ్ళు చాలా అరుదుగా ఉంటాయి. హైదరాబాద్లో ఇలా చక్కటి టెంపుల్ ఉందని మీ అందరికీ చూపిద్దామని నేను ఇది చేశాను. ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర జరుగుతుందండి. అమ్మవారికి 6 లక్షల మంది పైగా వస్తారు ఇక్కడికి. ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ స్పెషల్గా బస్సెస్ కూడా వేస్తుంది అనమాట. ఇలా చక్కగా పసుపంతా రాసి ఇలా చక్కగా చూడొచ్చు. చలిమిడి, ఆ తర్వాత నువ్వులు బెల్లం కలిపిన చిమ్మిలి, ఆవు పాలు, ఇవన్నీ అరటి పండు ఇవన్నీ పోసి చక్కగా పుట్టలో పాలవి పోసి కూడా దండం పెట్టుకోవచ్చు. నాగుల చవితి రోజే కాదండి, మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు, ప్రతిసారి అప్పుడే చేయాలని లేదు. సడన్గా వెళ్ళే అవకాశం వస్తే హాయిగా అమ్మవారిని మీరు కూడా చూడొచ్చు. అందుకే మీ అందరికి కూడా మేము వెళ్తుంటాం పక్కనే కాబట్టి మీరు కూడా అవకాశం ఉంటే తప్పకుండా ఈ అమ్మవారిని దర్శించుకుంటారని మీ అందరి కోసం కూడా నేను చూపిస్తున్నాను అనమాట. ఈరోజు జంట పాములు ఇలాపింగళ్ళు అంటారు కదండి, వాళ్ళకి వైట్ తోటి పూర్తిగా రాశారనమాట. రుద్రాభిషేకం చేసిన తర్వాత స్వామివారికి ఏ రంగు ఇది చేస్తారో ఇక్కడ ఇలాపింగళ్ళలో కూడా అదే రంగు స్వామివారికి లేపనం చేస్తారు. ఈరోజు ఇక్కడ ఇలాపింగళ్ళు ఇద్దరు తెల్లటి వర్ణంతో మెరిసిపోతూ చాలా అందంగా దర్శనం ఇచ్చారు మేము వెళ్ళిన రోజు. ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలంటే కూడా మీ గ్రామదేవతకి చెప్పి అక్కడి నుంచి మీరు వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టి చక్కగా అలా చేస్తే చాలా బాగుంటుంది. మనకు కూడా శుభం జరుగుతుంది. సేఫ్గా వెళ్ళొస్తాం అనమాట జర్నీస్ అని నేను ఎప్పుడు వెళ్తుంటాను. సో మీకు వీలైతే తప్పక దర్శించండి.